ముందుగా దేవునికి వందనములు. అలాగనే సంఘానికి కూడా శుభములు. ఈరోజు మనము వ్యక్తిగత ఆరాధనకి వెళ్ళకముందు మనము కీర్తన 46 కీర్తన చూద్దామండి. 46 కీర్తన కోరహు కుమారులచే రచింపబడినటువంటి 46వ కీర్తన చదువుదాం. ముందుగా 1-3 వచనాలు చదువుతాను. దేవుడు 46వ కీర్తన 1-3. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇక్కడ మనము చూసినప్పుడు కొరహు కుమారులు వాళ్ళు ఏదో సంక్షోభంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే జాతీయ సంక్షోభంలో ఉన్నట్టు మనము చూస్తున్నాం. మేబీ బహుశా శత్రుదాడి అయి ఉండొచ్చు. లేకపోతే ప్రకృతి వైపరీత్యాలయ్యి ఉండొచ్చు. సో, బహుశా శత్రుదాడి అంటే పొరుగు దేశం నుంచి గానీ దండయాత్రలయ్యి ఉండొచ్చు. అంటే అస్సీరియన్స్ కానీ అలాగా వాళ్ళు జూదాని ఆక్రమించే సమయంలో కావచ్చు, జెరూసలేంని ముట్టడించే సందర్భంలో కావచ్చు. సో, వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని దేవునికి చెప్పటం మనం చూస్తున్నాం. దేవునికి కూడా ఫస్ట్ వాళ్ళు మొదటగా ఏమన్నారంటే, దేవుడు మనకి ఆశ్రయదుర్గము. దేవుడు మనకి ఉన్నాడు. మనకు నమ్ముకున్న సహాయకుడు దేవుడు మనకున్నాడు. ఏమొచ్చినప్పటికి కూడా భూకంపములొచ్చినా, సునామీలొచ్చినా దేవుడు మనకున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉండొచ్చు. అది మనకి జాతీయ సమస్యలై ఉండొచ్చు. అందరికీ కామన్‌గా ఉండేవి. అలాగనే మనకి వ్యక్తిగత సమస్యలైనా ఉండొచ్చు. జాతీయ సమస్యలంటే మనకు గూడా వాళ్ళకున్నట్టు పొరుగు దేశాల నుంచి రీసెంట్‌గా కూడా జరిగినటువంటి మన దేశం, పొరుగు దేశం యుద్ధాలు కావచ్చు. తర్వాత మనం చాలా సునామీలు కానీ, భూమి కంపించడం కానీ మనము వింటూనే ఉన్నాం. కానీ ఇ ఇప్పుడు పరిస్థితుల్లో మనము ఒకవేళ యుద్ధాలు రీసెంట్‌గా మన పొరుగు దేశం జరిగినటువంటి యుద్ధాన్ని విన్నప్పుడు బహుశా మనం అంతగా భయపడి ఉండకపోవచ్చు. అలాగనే సునామీలు కూడా ఎప్పుడో వస్తాయి కాబట్టి మనము అంతగా భయపడిగా ఉండకపోవచ్చు. వాటి గురించి రోజు ఆలోచించి చింతించక ఉండకపోవచ్చు. కదా! అలా కానీ కొన్ని కొన్ని ఉంటవి సమస్యలు. వ్యక్తిగత సమస్యలు. మనం రోజు కూడా జీవితంలో వ్యక్తిగత సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. ఒకవేళ విద్యార్థి దశలో ఉన్నామనుకో, మనకి పరీక్షలనే భయం, తర్వాత రకరకాలుగా కెరీర్‌లో ఎలాగా ఏది ఎంచుకోవాలనే భయం ఇలాగా ఉంటుంది. ఒకవేళ మనము ఆహ్, ఒకవేళ జాబ్ చేస్తున్నామనుకో, ఉద్యోగులమనుకో, మనం రోజు ఎలాగా ఈ ఆఫీస్‌లో ముందుకు వెళ్ళాలి? ఈ కెరీర్‌లో నెట్టుకొని వెళ్తామా? వెళ్ళమా? ఆఫీస్‌లో జరిగే వాటి రాజకీయాల నుంచి ఎలాగా అధిగమించాలి? మనం ఎలాగా తప్పు చేయకుండా మనం ముందుకు వెళ్ళాలనే ఒత్తిడి సహజంగా అందరికీ ఉంటుంది. కుటుంబ విషయంలో కూడా మనకి సమస్యలుగా ఎదుర్కొంటూ ఉంటాము. తర్వాత ఆరోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు వాటిని వాటిని ఎలాగ అధిగమించాలి? వాటి వాయ్ భయాందోళనలు కూడా మనకి ఉంటూ ఉంటాయి. తర్వాత ఆర్థిక సమస్యలు. ఈ 5 రకాల సమస్యలు ఇప్పుడు మనం అనుకున్నట్టు తుఫానులు, ఈ భూకంపాలు, పొరుగు దేశం నుంచి వచ్చే దండయాత్రలు ఈటంటికంటే రోజు మనము ఈ తుఫాన్లు ఈటంటికంటే భయం బలంగా భయపడుతూ ఉంటాము కదా! కానీ మనము ఈ సమయంలో ఒక ప్రశ్న నేనేస్తున్నా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 5 రకాల సమస్యలు వ్యక్తిగత. ఈటిల్లో ఎవరినన్నా క్వెషన్ మనం అడిగితే, మీకు ఏ సమస్య లేకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నారంటే బహుశా ఎవరు చేతులెత్తకపోవచ్చు. కానీ ఈ అన్ని సమస్యల్లో ఉన్నామనే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏదో ఒక సమస్య గుండైతే మనం వెళ్తాం. కానీ ఇవన్నీ మనకి ఎవరికి వాళ్ళకి ఒక యుద్ధంగా, భయాందోళనలుగా ఉంటూ ఉంటాయి కదా! అయితే ఒక్కసారి మనం 10, 11 కూడా చదువుదాము. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపత్యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఇక్కడ కోరహు కుమారులు వాళ్ళ యొక్క నమ్మకాన్ని చెప్తూ ఉండగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనము ఊరికే అలాగ ఉందాము. దేవుడు మన కోసం ఫైట్ చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం ఆశ్రయిద్దాము. ఆయన మన కష్టాలన్నిటిని బట్టి ఫైట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మన కష్టాలన్నిటికంటే మన ఈ ఈ మన మీద వచ్చే శత్రుదాడి కంటే బలమైన వాడు కాబట్టి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మన జీవితంలో కూడా మనందరం కూడా మనం చూస్తే
మనందరం ఇక్కడున్న వాళ్ళందరం కూడా సిలువ చాటున ఉన్నవాళ్ళమే. యేసుక్రీస్తు తన సిలువ ద్వారా మనకి రక్షణ కవచాన్ని దయచేశాడు. మనం రోజు ఉండే ఈ కష్టాలు, ఈ భూకంపాల్లాంటి, ఈ యుద్ధాల్లాంటి మన కష్టాలు, మన సమస్యలు కంటే దేవుడు గొప్పవాడు. ఆయన్ని మనని ఆయన దగ్గరికి మనం ఆశ్రయించినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనకు శక్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఈ యుగాలతో పోల్చుకుంటే మనకుండే ఈ కొద్దిపాటి సమయం ఎటువంటిదంటే కనురెప్పపాటిది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. ఈ కనురెప్పపాటి ఈ సమయంలో కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తాయి భయంకరంగా. రోజు కూడా వాటికి ఆ రోజు తగ్గ కష్టాలు ఉంటాయి. ఈ అన్ని కష్టాల్లో కూడా మనం దేవుని మీద భారం ఉంచినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు తోడుండే దేవుడిగా, ఈటన్నిటిని అధిగమించే దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు మనకి ఈ ఈ కొద్ది కాలం తర్వాత ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి, సో, ఆయన ఈ సమయంలో కూడా ఈ ట స ఈ కొద్దిపాటి సమయంలో కూడా ఆయన మనకు తోడు ఉంటాడు. మనల్ని ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనము ఈ యొక్క తలంపుతో మనం వెళ్దాం. దేవుడు ఆయన సిలువ ద్వారా మనకు రక్షణ కవచాన్ని దయచేశాడు. మన కష్టాలను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఈ ఆలోచనతో మనము దేవుణ్ణి ఆరాధిద్దామండి. మనకి ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు గురించి మనము ఆయన్ని పొగుడుదాము.